తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అటు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా లేదా? బీసీలు ఎవరి వైపు నిలబడుతున్నారన్న అంశంపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి జగన్మోహన్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి, ఇంకా అనలిస్ట్ డాక్టర్ శేషు గారు ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, అందులో భాగంగానే ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఆర్డినెన్స్ తీసుకురావడానికి పంచాయతీరాజ్ 2010 నాటికి తీసుకురాబోతుంది. ఏదేమైనా అక్కడ ఇది సాధ్యం అవుతుందా? అసలు ఇది పాసిబుల్? 42% రిజర్వేషన్ అనేది ఎన్నో రోజులుగా ఉంది, ఇప్పుడు వీళ్ళు ముందుకెళ్తున్నారు, అది ఫలిస్తుందా లేదా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్ ఇచ్చింది. ఆ 5 డిక్లరేషన్ లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చాలా ప్రధానమైనటువంటి డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటి అని అంటే, బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పారు. 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బీసీలకు గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు కాస్త 23% తగ్గిపోయాయి. అంటే -11% వచ్చింది. ఆ -11% ప్లస్ ఎస్సీ ఎస్టీలకు 11% కలిసింది. వాళ్ళ రిజర్వేషన్ 27% పెరగటం వల్ల మాకు బీసీలకు 11% రిజర్వేషన్ తగ్గింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము +19% రిజర్వేషన్ కలిపి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. 42% ఎందుకు అన్నారు అని అంటే, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు కలిపి 27%, మొత్తం కలిపితే 69% రిజర్వేషన్లు. అంటే తమిళనాడు ఫార్ములాని ఫాలో అవుతామని చెప్పినట్లుగా వాళ్ళు హామీ ఇచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచేటటువంటి బిల్లుని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్టు, బిల్లు, కులగణన మొత్తం ఆధారాలు చేసుకుని 42% రిజర్వేషన్ కేంద్రానికి పంపారు. బట్ ఇప్పుడు కేంద్రం దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 90 రోజుల్లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో 30 రోజుల్లోనేమో రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలి, 90 రోజులు అంటే సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. అది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలి కాబట్టి 30 రోజుల్లో మరి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తే కుదిరే పని కాదు కదా. ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీల నుండి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు జరపాలనేటటువంటి ఒక ప్రధాన డిమాండ్ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటని ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందేటటువంటి సమయం లేదు. తర్వాత దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది, దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది, తర్వాత పొలిటికల్ విల్ కావాలా. బట్ ఇదంతా చాలా సమయం పట్టేటటువంటి అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 10వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం పెట్టుకున్నది. ఆ కేబినెట్ ఆమోదించింది అని చెప్తున్నారు. కేబినెట్ ఆమోదించింది, 42% రిజర్వేషన్ తీసుకు. కేబినెట్ ఆమోదంతో రిజర్వేషన్లు వస్తాయా? ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, కేబినెట్ ఆమోదించి ఏం చేస్తుంది? 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము, 2019 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అమెండ్మెంట్, ఈ చట్టానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే, ఆ ఆర్డినెన్స్ లో ఉన్నటువంటి ఆ బిల్లులో ఉన్నటువంటి వర్డ్ చదువుతాను వినండి. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ 2019 restrict the total vertical reservations for SC, ST and OBCs in local self-government bodies to a maximum of 50% in accordance with the Supreme Court judgment.
మాక్సిమం 50% ఇన్ అకార్డెన్స్ టు ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అని ఉంది. అంటే 50 మనం తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50%. ఇప్పుడు దీని ఏమంటున్నారు, మేము దానికి సవరణ చేసి దానికి మేము ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చి 42% ఇస్తామంటే ఆర్డినెన్స్ నిలబడతదా? ఫస్ట్ థింగ్, ఆర్డినెన్స్ ఇచ్చేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చేమో. ఆ ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదిస్తారా? ఆ ఆర్డినెన్స్ లీగల్ గా నిలబడుతుందా అనేటటువంటి ప్రశ్నలే ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్డినెన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. మరి కోర్టులో ఛాలెంజ్ చేస్తే రిజర్వేషన్లు రావు, అక్కడ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, గతంలో ఈ ప్రాక్టీస్ జరిగింది. 2017లో కేసీఆర్ ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో 29% నుంచి 37% పెంచుతూ కేంద్రానికి ఒక బిల్లు పంపారు. ఆ బిల్లు ఎటుపోయిందో ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కాలయాపన చేసేటటువంటి ప్రక్రియలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కీలకమైనటువంటి విషయం, ఈ కులగణన జరగటానికి ముందు అన్ని జిల్లాలకు బీసీ కమిషన్ తిరిగింది. బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. మా వరంగల్ కూడా వచ్చినప్పుడు నేను ఒక పెద్ద డ్రాఫ్ట్ ఇచ్చానండి. ఆ డ్రాఫ్ట్ లో నేను ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే, ఆర్డినెన్స్ తీసుకురండి, ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నేను చెప్పాను. బట్ ఆర్డినెన్స్ తేవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తేవాలి కదా. అది ఎప్పుడు అంటే చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పినప్పుడు ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఈ ఆర్డినెన్స్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీకు గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు నాయకులకే అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది అని అంటే, సుప్రీంకోర్టు దాన్ని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ కి పూర్తి అధికారాలు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ పట్టుకొని వచ్చింది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తున్నారో, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తున్నారో, అట్లా రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్తున్నారు. అది కూడా తప్పు. ఎందుకనంటే, ఇక్కడ చట్టం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేటటువంటి స్వేచ్ఛను సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది. కానీ ఇక్కడ 40% రిజర్వేషన్ బిల్లే ఉంది, బిల్లు రూపంలోనే ఉంది, అది చట్ట రూపంలోకి రాలేదు. ఆ చట్ట రూపంలో వచ్చిన తర్వాతనే దాని మీద మీరు అమలు చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయాలు ఉంటాయి. 2040D 2043T ప్రకారంగా 1994లో బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా 3 పాయింట్లు చెప్పారు. పాయింట్ 1, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, చాలా ఖచ్చితంగా ఉంది. పాయింట్ నెంబర్ 2, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని. పాయింట్ నెంబర్ 3, బీసీలకు రిజర్వేషన్లు వెనుకబాటుతనం ఆధారంగా ఇవ్వచ్చు, బట్ నిర్దిష్ట పరిమాణం లేదు. ఎంత ఇవ్వాలనేది లేకపోవటం వల్లే ఇంత పెద్ద తతంగం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆర్డినెన్స్ నిలబడదు, దాని ద్వారా 42% రిజర్వేషన్లు రావు. ఓకే, ఎస్, నెక్స్ట్ జగన్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏదైతే మొన్నటి వరకు 42% రిజర్వేషన్లు మీరు హామీలు ఇచ్చారు, అది అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే ఈసారి మేము ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాం, లైన్ క్లియర్ అయింది, త్వరలో రాబోతుంది అని కూడా వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి? డాక్టర్ శేషు బాబు గారు చెప్పిన మాటలు ఏకీభవిస్తున్నారా? అవును, తప్పకుండా. ఎందుకంటే దీంట్లో కుట్ర కోణమే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు రిపోర్ట్ వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుందో మన అందరికి తెలుసు. రిపోర్ట్ అంటే మన కులగణన రిపోర్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్పి చాలా రోజులు అవుతుంది. దాన్ని అయితే బయట పెట్టలేదు రిపోర్ట్ ని. ఏమంటే మేము కూడా 2018లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి కొత్త బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా దాంట్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ గురించి కూడా ప్రస్తావన చేసి ఎలక్షన్ లో ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ తీసుకురావాలా అని చెప్పి 34% కి రికమెండ్ చేసి పంపిస్తే అప్పుడు ఆమోదం తెలపలేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు నిలబడలేదు. ఇప్పుడు ఇదే సేమ్ టాక్టిక్ ఇక్కడ కూడా వాడుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ టైంలో ఇచ్చిండ్రు, ఇప్పటికే 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది.
ఈ 2 years ఎందుకు అసలు ఎలక్షన్స్ చేయాలనే చిత్తశుద్ధి ఎందుకు కనబరచలేదు? ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి, గ్రామాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ఎక్కడ చూసినా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది కాబట్టి ఈ వ్యతిరేకతను తట్టుకోవాలనంటే ఎలక్షన్ ఖచ్చితంగా పోవాలనే నిర్ణయం వీళ్ళు చేసుకున్నారు. నిన్న కేబినెట్ నిర్ణయం చేసిండు. పొంగులేటి గారు దీన్ని బయటకు వచ్చి పొంగులేటి గారు చెప్తున్నారు, బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడానికి ఆయన ఎవరండి? ఒకటి ఫస్ట్ నేను. ఇంకోటి ఎన్నో ఇప్పుడు చెప్తుంది నమ్మాలనంటే గతంలో చెప్పిన అన్ని చేస్తే కానీ ఇప్పుడు చేసేది నమ్మడానికి రేపు ఏమైతుంది? వీళ్ళే మళ్ళీ కోర్టుకి ఎవరో ఒకళ్ళని పంపించేసి దీన్ని రిజెక్ట్ చేయించేసి ఇది బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. మేము అందుకే అంటున్నాం ఏందనంటే సిస్టమేటిక్ గా వెళ్ళండి. అయితే తమిళనాడులో జయలలిత గారు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసిండ్రో, జయలలిత గారు అప్పుడు ఇదే పద్ధతిలో అయితే ఇట్లనే క్యాన్సిల్ అవుతుంటే అప్పుడున్న ప్రధానమంత్రి గారు అప్పుడు జయలలిత గారు యూపీఏలో ఉండే కాబట్టి ఆమె వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ 50% మించి రిజర్వేషన్లు ఒప్పించి తీసుకొచ్చిన ఘనత సాధించింది. సో ఇప్పుడు కూడా ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇప్పుడు 45-47 సార్లు ఇప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడి చేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు, అక్కడ పోయి ఏం చెప్తున్నారో మాకు తెలియదు. కానీ ఒక ఫ్రెండ్షిప్ అయితే ఒక బాండ్ మాత్రం ఏర్పాటు చేసుకున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని ప్రతి విషయంలో ఏకాభిప్రాయం కనబరుస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీకు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించి తీసుకురావాలి. అంతేగాని ఇప్పుడు దీన్ని కంటెస్ట్ చేయడానికి మీకు అసలు చిత్తశుద్ధి ఉండదు. మీకు ఒకటి జగన్మోహన్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో గత 10 ఏళ్లలో కూడా మీరు చేయడానికి పాసిబిలిటీస్ ఉండే కదా. 10 ఏళ్లలో మీరెందుకు ట్రై చేయలేకపోయారు? ఎందుకు ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయ్యి దాకా ఎందుకు చూసారు? మేడం ఎలక్షన్ హామీ కాదు మేడం మేము ఇచ్చింది. మేము సవరణలో మేము దానికి 34% పెంచాలని చెప్పి మేము మా అంతకు మేమే నిర్ణయం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఆ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇప్పుడు వీళ్ళలాగా బీసీ డిక్లరేషన్ లో ఏమేమో ఇంత చాంతనంత లిస్ట్ పెట్టి దాని కింద సోనియమ్మ సంతకము ఇటు రేవంత్ రెడ్డి గారి సంతకం పెట్టి ఏమేం చెప్పారో మీకు తెలుసు. దాంట్లో రిజర్వేషన్ 42% అంటే ఉద్యోగాల్లో రాజకీయ పరంగా తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా కాంట్రాక్ట్లు చేసే వాళ్ళలో కూడా రిజర్వేషన్స్ కల్పిస్తామన్నారు. ఎంబీసీ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి కూడా మంత్రివర్గం ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఈ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి అయితే ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం లేదండి. రైట్. స్టార్టింగ్ మినిస్ట్రీలో డిక్లేర్ చేసినప్పుడు మంత్రివర్గం డిక్లేర్ చేసినప్పుడే ఈ ఎంబీసీకి సంబంధించింది కూడా చేసి ఉంటే మేము ఖచ్చితంగా ఈ రోజు స్వాగతించే వాళ్ళం. ఈ తప్పు మా మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మేము నిజంగా దీన్ని డౌట్ పడుతున్నాం. ఓకే అండి, మళ్ళీ వస్తాను. ఎస్ శ్రీవాణి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. సో ఏదైతే బీసీ కార్డు ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. బీసీ కార్డు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా బీజేపీ కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంది, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పేసి మీరు కూడా చెప్పడం అయితే జరిగింది. సరే, తర్వాత పరిణామాలన్నీ పక్కన పెట్టినా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బీసీల కోసం ప్రయత్నిస్తుంది, మీకు పంపించాం, మీరు అక్కడ పెండింగ్ లో పెట్టారు, మీ వల్లే డిలే అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా పక్కన పెట్టిన ఆర్డినెన్స్ అయితే తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? సపోర్ట్ ఎలా ఉంటుంది సెంట్రల్ నుంచి? కాంగ్రెస్ వారు అలాగే అంతకు ముందు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ వారు కేవలము బీసీ ఓట్ల కోసము చేస్తున్న డ్రామాగా అనిపిస్తుంది. కానీ నిజంగా కూడా బీసీలను నాయకులను చేయాలి, వాళ్ళని మినిస్టర్లను చేయాలి, వాళ్ళు రాజకీయంగా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. కేవలం ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళకు బీసీలు గుర్తుకొస్తారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా వాళ్ళకి బీసీలు గుర్తుకురారు. ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది మినిస్టర్లు ఉండేయండి, బీసీ మినిస్టర్లు? మళ్ళీ ఆ రోజు వాళ్ళ బీసీల గురించి చిత్తశుద్ధి లేకుండేనా? 17 మంది మినిస్టర్లలో 2 మంది మినిస్టర్లు మాత్రమే బీసీకి కులానికి చెందిన వాళ్ళు. ఇప్పుడున్న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మళ్ళీ ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు? ఆ చిత్తశుద్ధితో వాళ్ళు ఉంటే నిజంగా కూడా 42% రిజర్వేషన్, ఇందాక శేషు అన్న గారు చెప్పినట్టుగా 50% క్యాప్ దాటితే అది కుదరదు. ఆ విషయము మళ్ళా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా, లేకపోతే నేషనల్ పార్టీ అని చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి హామీలు ఇచ్చింది వాళ్ళకు తెలీదా? అది కుదరదు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు 42% రిజర్వేషన్ అని చెప్పిండ్రు. మళ్ళీ ఎస్సీ ఎస్టీల సంగతి
మాట్లాడలేదు ఆ రోజు. అంటే 50% రిజర్వేషన్ దాటితే మళ్ళీ సుప్రీంకోర్టు కాదు అన్నప్పుడు వీళ్ళు ఎలా పోరాడాలి, వీళ్ళ ఎజెండా ఏంది, వీళ్ళ రోడ్ మ్యాప్ ఏంది, ఏది కూడా తెలియదు. కేవలం మేము 40% రిజర్వేషన్ ఇస్తాము అని అన్నారు. సరే ఇదంతా డిలే అయ్యే థింగ్ అనుకుందాం, లా ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది అనుకుందాం. ఆలోపు చిత్తశుద్ధి తోటి కనీసం రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి మినిస్టర్ పదవులన్నా ఇచ్చేది ఉండే, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీసీ కమిషన్ కి మంచిగా లోన్స్ ఫండ్స్ ఇచ్చి బీసీ కులాలను డెవలప్ చేయడానికి ఏదన్నా ఆలోచనలు చేసేది ఉండే. అప్పుడు వీళ్ళకి బీసీల పైన ఉన్న ప్రేమ ఏందో అర్థమయ్యేది. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా మేము ఆర్డినెన్స్ పెడుతున్నాము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మమ్మల్ని అడ్డుకుంది, వాళ్ళు డిలే చేస్తున్నారు, అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ప్రేమ ఉంది మీకు ఒక కాంగ్రెస్ నాయకులకు అని అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇప్పుడు మొత్తం జరిగే ఎన్నికలలో 42% వరకు బీసీలను నాయకులను చేయండి, వాళ్ళని గెలిపించుకోండి, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని పెద్ద నాయకులు చేయండి, మినిస్టర్లను చేయండి, అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని కేవలం ఎలక్షన్లు రాగానే మేము బీసీల వెనకాల ఉన్నాం, మేము బీసీలతో మాట్లాడతాం, మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, మేము సీట్లు ఇస్తాం, మేము గెలిపిస్తాం. ఎక్కడండి? లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలలో వాళ్ళేం చేసిండ్రు, కాంగ్రెస్ రాష్ట్రంలో ఏపీగా ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కూడా బీసీ నాయకులకు ఏం చేసిండ్రు, బీసీ కులాలకు ఏం చేసిండ్రు అన్నది చిత్తశుద్ధి తోటి వాళ్ళంతలా వాళ్ళు హార్ట్ఫుల్ గా వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటే. మీరు అంటున్నారు రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటున్నారు. సరే, అది చట్టం రాకన్నా ముందు రాజకీయంగా అవకాశం ఉంది, వాళ్ళు ఇవ్వచ్చు కదా అని మీరు అడుగుతున్నారు. కానీ బీజేపీ ఏం చేసింది బీసీలకు? బీజేపీ ఏం చేసింది ఏంటండి అంటే యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అంటే ఫన్నీ క్వశ్చన్ అనిపిస్తుంది. నీట్ లో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిందే మోదీ గవర్నమెంట్ వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులలో 13 మంది ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు. 85 ఎంపీలలో మొత్తం కూడా మినిస్టర్లు ఎంతమంది బీసీలు ఉన్నారండి? ఈ రోజు ప్రధానమంత్రి ఒక బీసీ గారు. కేంద్రంలో వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి బీసీ కులాలకు ఏదో రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు చెప్తేనే మేము చెయ్యాలి అని కాకుండా చిత్తశుద్ధితో హార్ట్ఫుల్ గా నిజమైన నాయకులు ఎవరు, నిజమైన బలమైన నాయకులు ఎవరు అన్నట్టు ఆలోచించి వీళ్ళు కూడా ఎదగాలి అన్న ఒక చిత్తశుద్ధితోటి ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే గాని బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీయే గాని బీసీలకు న్యాయం చేస్తూ వస్తూనే ఉంది. అంటే సుప్రీంకోర్టు క్యాప్ అంటే రాజ్యాంగబద్ధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ న్యాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళలాగా 50% క్యాప్ దాటితే అది కష్టమని తెలిసినా కూడా ఏదో నేను పెళ్ళైతే తులం బంగారం ఇస్తా, నీకు తెలుసు ఖజానా నిల్లని చెప్పి అయినా కూడా తప్పుడు హామీలు ఇచ్చినట్టుగా మహిళలను ఆ రోజు మోసం అంటే 50% క్యాప్ దాటితే అది అవ్వదని చెప్పి తెలుసు, కానీ తమిళనాడులో ఎలా పాసిబుల్ అయింది? మరి అదే ఇక్కడ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళీ అలా పాసిబుల్ చెయ్యాలి అని అన్నప్పుడు వీళ్ళు హార్డ్ వర్క్ ఎందుకు చేయలేదండి? సంవత్సర కాలం నుంచి వీళ్ళు హార్డ్ వర్క్ ఎందుకు చేయలేదు? ఇక్కడ కూడా తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళే చేస్తున్నారని తిరిగి కాంగ్రెస్ అదే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. మళ్ళీ నేను అదే అంటున్నా ఎలా అంటే చేతనైతే నెత్తిని పట్టుకుంటాం, లేకపోతే కాళ్ళు పట్టుకొని గుంజుతాం అన్నట్టు ఎప్పుడు చూసా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాటలు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. అది హడావిడిగా తెలివి లేకుండానా, లేకపోతే తెలిసా, లేకపోతే మాకు కాదు ఏమి కాదు ప్రజలు ఏమన్నారు మమ్మల్ని మోసం చేసినా అన్న ఒక ధీమాతో చేస్తారా తెలియదు కానీ అనవసరంగా హామీలు ఇచ్చేస్తారు. కానిది కూడా అవుతుందని చెప్తారు. చెప్పిన తర్వాత ఎందుకు కావట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదని. దే నో ఇట్. 50% క్యాప్ దాటొద్దు, ఇది సుప్రీం కోర్టు ప్రకారంగా ఒక కాన్స్టిట్యూషనల్ బద్దంగా మనం వెళ్ళలేము అని తెలిసి కూడా బహిరంగ సభ పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. సరే కేస్ స్టడీ ఉంది కదా మేడం, కేస్ స్టడీ ఉంది కదా, తమిళనాడు కేస్ స్టడీ ఉంది కదండి. కాబట్టి అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అందరికి మీరు జవాబు చెప్పండి. ఓకే అండి, జగన్మోహన్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. సో ఆల్ ఓవర్ గా చూస్తున్నారు, అటు బీజేపీ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ విమర్శలు కూడా విన్నారు, శశిబాబు గారు మాటలు కూడా మీరు వినడం అయితే జరిగింది. సో ఏంటి అసలు క్యాబినెట్ ఆమోదిస్తే ఇది అయిపోతుందా, చట్టం అవుతుందా అన్ని తెలిసి కూడా ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా ఒక గిమ్మిక్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుందా ఏంటి, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా నిన్న ఏదైతే తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని
తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రత్యేకించి అణగారిన వర్గాలైన బీసీల తరపున తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎస్, ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే ఇవాళ సాధ్యమవుతుందని, దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చాం. దానికి అనుగుణంగానే యాజ్ ఎ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపెల్ చేసిన వ్యక్తిగా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవాళ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్ననే గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ కేంద్ర రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది. ఇవాళ మేము ఒక తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ ఇవాళ దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ ఒక క్యాస్ట్ సెన్సెస్ తీసి ఇవాళ ఎవరు చేయనటువంటి ఒక గొప్ప నిర్ణయం తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే మేము జనాభా తమాషా ప్రకారం ఇవాళ వాళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగులలో ఇవాళ వాటా ఇవ్వాలని దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు బహుశా ఇక్కడ కూడా ప్యానెల్లో చాలా మంది అందరూ కూడా మిత్రులు కూడా అందరూ కూడా బీసీలు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తూ వెయిట్ చేసిన ఇవాళ ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలేనట్టు 10 ఏళ్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కేసీఆర్ ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే ఇవాళ అది 22%కే ఇవాళ అది వచ్చింది. దానికి కారకమైనటువంటి వ్యక్తులు గత పాలకులు కేసీఆర్ అసమర్థత వల్ల అది జరిగింది. మరి దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. దాని పోయేసి ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనందరం కూడా ఇంకా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ఇవాళ ఇంకా ముందు నుండి ప్రభుత్వాన్ని నడిపించబోయి వీళ్ళే కావాలని ఒకరు కోర్టుకు వెళ్తారంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంటే మీకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ వద్దా అది చెప్పండి. ఇవాళ మేము లీగల్ అడ్వైజ్ తీసుకొని అడ్వకేట్ జనరల్ ని కేబినెట్ మీటింగ్ కి పిలిచి ఎలాంటి లీగల్ అడ్డీలుగా లేకుండా ఒక సైంటిఫిక్ గా, శాస్త్రీయబద్ధంగా మనకు గతంలో, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సందర్భంలో చెప్పింది రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడల్లా మీ దగ్గర లెక్కలు లేవు అన్నది. అందుకే ఇవాళ లెక్కలు సరైన లెక్కలు చేసి, శాస్త్రీయబద్ధంగా లెక్కలు చేసి ఇవాళ మనం ఇవాళ కేబినెట్, ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి ఇవాళ ఏదైతే ఇవాళ రిజర్వేషన్ పెంపు గురించి ఇవాళ రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి మీకు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రపతితో మరి ఆ బిల్లును ఆమోదం చేయండి, 9th షెడ్యూల్ లో పెట్టండి. మీ అసమర్థత వల్ల, మీరు పెట్టకపోవడం వల్ల ఇవాళ బీసీలకు అన్యాయం జరగొద్దు, మనం ఇచ్చిన మాట తప్పొద్దు, ఎట్టి పరిస్థితులలో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని ఇవాళ ఆటి ప్రజాప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇవాళ రాజ్యాంగమే కల్పించిందండి. బహుశా పెద్దలందరికీ తెలుసు అనుకుంటా నేను. రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఏదైనా కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రపతి గాని తెలంగాణ స్టేట్ కేబినెట్ మినిస్టర్ల అభిప్రాయం మేరకు గవర్నర్ కూడా ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 213 ప్రకారం. దీంట్లో తప్పే ఉంది. ఇవాళ దేశంలో ఎన్నో ఆర్డినెన్స్ జారీ చేస్తారు కానీ నిలబడతదా లేదా అనేది కదా క్వశ్చన్. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టబద్ధంగానే అన్ని అడ్డీల్స్ దాటుకొని ఇవాళ మేము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసినాం. మీకు చేతనైతే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. బహుశా తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా, అది వాళ్ళకే వదిలేస్తున్నా. ఇవాళ ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటే పక్క రాష్ట్రం మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. అది 9th షెడ్యూల్ లో పెట్టి 9th షెడ్యూల్ లో పెడితే నీకు లీగల్ అడ్డీల్స్ ఉండేయనే కదా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించి ఇన్ని రోజులు అవుతుంది, నెలల తరబడి గడుస్తుంది. ఎందుకు చిత్తశుద్ధి ఎందుకు లేదు? మీరు ఎందుకు చేయరు? మీరు ఇవాళ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటారు. ఎక్కడ బీసీ అండి? ఆయన టెక్నికల్ ఓబీసీ. ఆయన కమ్యూనిటీని ఈయన చీఫ్ మినిస్టర్ కావడానికి 6 నెలల ముందు బీసీలో చేసిన గాంధీ అనే వైశ్య కమ్యూనిటీ, వాళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి ఏందండి? ఇంకో బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మినిస్టర్ ఎందుకు లేడండి? ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కదా. మొన్న బీసీ ఉమెన్ రిజర్వేషన్ పెట్టిరు. మరి ఉమెన్ రిజర్వేషన్ లో నా బీసీ అక్క చెల్లెలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? ఎక్కడ ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అంటే ఎంత ఎందుకు మీరు అంటే బీసీ రిజర్వేషన్ వద్దండి? బీసీ కాదండి, టెక్నికల్ ఓబీసీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆన్ ద రికార్డు మీరు చెక్ చేయండి. ఇది నేను చెప్పింది కాదు, అమిత్ షా గారే చెప్పారు. ఆన్ ద రికార్డు. ఇప్పుడు మీకు రికార్డు కూడా ఉంది, మీకు కావాలంటే పంపిస్తా. ఇవాళ మరి బీసీ ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ చేయడానికి 2 రోజుల పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తాడు.
మరి బీసీ రిజర్వేషన్ మేము పంపించి ఇప్పుడు నెలల తరబడి ప్రెసిడెంట్ దగ్గర ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేసి ఇవాళ మీరు రాష్ట్రపతి ఎందుకు చేయరు, నైట్ సెట్లు ఎందుకు పెట్టారు? సరే, మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ మేము చేస్తున్నాం ఒకవైపు, మీరందరూ కూడా ప్రజాప్రభుత్వంకు వెన్నుదన్ను ఉండాలి తప్ప ఇది కోర్టులు ఆగుతుంది అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు ఆగాలన్నా మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, బీజేపీకి కేంద్రంలో ఉంది కాబట్టి చేయొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు, చేయలేదంటారు. కానీ ఇందాక జగన్మోహన్ గారు ఒక పాయింట్ చెప్పారు, మేము గతంలో మేము ట్రై చేశాము, 33% కి ట్రై చేశాము, పెట్టాము, కానీ అది కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల అది నిలవలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ మీరు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అలాంటిదే జస్ట్ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు డైవర్ట్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలు సమాజం అంతా గమనిస్తుంది. ఇవాళ కవితారావు గారు ఆడుతున్నటువంటి డ్రామాలు బీసీల పేరు మీద ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోయారని మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు చూడట్లేదా? ఇవాళ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడని కవితమ్మ ఇవాళ కవితారావు గారు వచ్చి ఇవాళ బీసీల గురించి ధర్నా చేస్తే ఎట్లండి? మరి ఆనాడు రిజర్వేషన్ తగ్గితే ఎందుకు మరి ఆనాడు కొట్లాలే? నరేంద్ర మోడీతో ఎందుకు మీరు ఎదిరించలే? 10 ఏళ్లలో మీరిద్దరే కదా కలిసి తిరిగింది. బీజేపీ తెచ్చినటువంటి అన్ని చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ కదా. మరి మీరు ఎందుకు నిలదీయాలి అంటున్నా నేను. మీరు నిలదీయకపోవడం ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. తద్వారా ఇవాళ ఎంతో మంది జెడ్పీటీసీలుగా ఎన్నికల్లో హామీ ఇవ్వలేము, మీరు ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తారా అండి? ఇవాళ మేము అందుకే మేము హామీ ఇచ్చినాం, దానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిరూపించుకున్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. ప్రత్యేకించి బీసీ వర్గాలంతా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు, వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇవాళ మీకు ముఖం లేక ఇవాళ ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటూ బీజేపీకి ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళ చిత్తశుద్ధి ఏడుందండి? వీళ్ళు లేస్తే బీసీల గురించి మాట్లాడుతారు. ఇదే బీజేపీ ఏమన్నదండి? బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇవాళ బీజేపీ ఫ్లోర్ లీడర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారండి? ఇదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. అంటే బీసీలోని ఎట్లా బీజేపీ వంచిస్తుంటే చరిత్ర మొత్తం అంతే అండి. మండల్ కమిషన్ వ్యతిరేకంగా పోరాడింది, కమాండల్ ఉద్యమం తెచ్చింది ఇదే బీజేపీ. అసలు బీసీలకు ఆనాడు మోసం చేసింది ఇదే బీజేపీ. ఇదే నరేంద్ర మోడీ కమాండల్ ఉద్యమాన్ని ముందుండి నడిపించడండి. ఇది నేను చెప్పట్లేదు, ఆంధ్ర రికార్డు. ఇదే యూపీలో ఒక చిన్న విషయం, యూపీలో ఏం జరిగిందంటే యూపీ ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం చెప్పారు? బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి ఎవరు? కేశవ్ ప్రసాద్ మౌర్య అని చేస్తున్నాడు, ఒక బీసీ బిడ్డని. అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు చేసిరు? ఠాగూర్ బిడ్డ యోగిని చేసిరు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి. వీళ్ళు మాట్లాడతారా అండి? మీకు చేతనైతే దమ్ముంటే మీరు ప్రెసిడెంట్ తోటి ఆమోదించండి, 9 స్టేట్ల బిల్లు పెట్టండి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోసం ఎవరు అడిగిరండి? ఏ వర్గం డిమాండ్ చేసింది? ఎంత సైంటిఫిక్ గా లెక్కలుండే మీకు? మరి వాళ్ళకి రిజర్వేషన్ సరిపోద్ది, కానీ బీసీలకు రిజర్వేషన్ పెంచడం కోసం కనీసం మీరు దాని గురించి మాట్లాడు. ఒక నిమిషం శ్రీవాణి గారు చెప్పండి, ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు బీసీ నాయకుల గురించి, బీసీ కులాల గురించి అని. అంటే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 మ్యాన్ షో దేశంలో ఎవరు అని అంటే కాంగ్రెస్ కుటుంబము, గాంధీ పరివార్. మళ్ళీ అట్లాంటప్పుడు ఆ రోజు వాళ్ళకి బీసీ కులాలు ఎందుకు గుర్తుకు రాలేదండి? మొత్తం 1 మ్యాన్ షోగా నడిపించారు కదండి వాళ్ళే. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ బీసీ కులగణ గురించి ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఈ రోజు సొంతంగా వాళ్ళ వారసులే రాహుల్ గాంధీ గారే వచ్చి బీసీ కులాలంటే మాకు ముఖ్యము, బీసీ కులగణన మేము చేపిస్తాము చేయించిన తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఆ రోజు ఎకనామికల్ స్టేటస్ ని బట్టి బీసీ కులాలని చేయాలి అని చెప్తే 2011 లో ఎవరు రిజెక్ట్ చేశారు? ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. ఆ రోజు రిజెక్ట్ చేశారు. సరే, ఇవన్నీ కూడా పక్కకు పెడతామండి. చిత్తశుద్ధి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. నేను ఒకటే చిత్తశుద్ధి గురించి వాళ్ళని అడుగుతున్నాను. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఇన్ని రోజులు ఉన్న తర్వాత ఎంతమంది బీసీలను సీఎంలను చేశారండి? ఎంతమంది మినిస్టర్లను చేశారు సీఎంలని, బీసీ సీఎంలని? మళ్ళా అవన్నీ పక్కకు పెట్టండి, దేశవ్యాప్తంగా పక్క పెట్టండి. మన రాష్ట్రంలోనే చూసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో ఎంతమంది ముఖ్యమంత్రులను చేశారండి బీసీలో? ఎంతమంది మినిస్టర్లు బీసీలకు చేశారు? ఎంతమంది నాయకులు చేశారు? అంటే అధికారం ఊడిపోయిన తర్వాతనే బీసీ కులాలు గుర్తుకొస్తారా అండి? ఈమె కవితారావు కూడా ఇప్పుడు అంతే. 10 ఏళ్లు వాళ్ళ అయ్య పక్కన ఊసోరి అధికారంలో ఉండి వాళ్ళు కూడా నియంత్రణ అప్పుడు కూడా చేసినప్పుడు అప్పుడు మాట్లాడని తను ఈ రోజు బీసీ కులాల గురించి మాట్లాడాలి అంటే ఎక్కడవుతుందండి? మళ్ళీ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళకి చిత్తశుద్ధి ఎందుకు లేదు? వాళ్ళ బిడ్డనే కదా, తండ్రికి ఏది చెప్తే అది అయ్యేది. మళ్ళీ ఆ రోజు తను చెప్పకుండా అధికారం ఊడిపోయిన తర్వాత
బీసీ కులాల వాళ్ళకి మేము న్యాయం చేస్తాము, బీసీ కులాల వాళ్ళని మేము నాయకులను చేస్తామంటే నిజంగా కూడా ఎట్లయితదండి? కాంగ్రెస్ శ్రీవాణి గారు ఈ పాయింట్ నాయకులు పైన ఆన్సర్ జగన్మోహన్ గారు ఇస్తారు. ఒక నిమిషం జగన్మోహన్ గారు ఏం చెప్తారు? కరెక్టే కదా, మరి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత అటు బయటకు వచ్చేసి బీసీల కోసం పోరాటాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ధర్నాలు ఎందుకు చేయలేదు అన్న క్వశ్చన్లు కూడా రేజ్ అవుతున్నాయి కదా, దానికి ఏం చెప్తారు మరి? మేడం సార్ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు శ్రీవాణి గారు. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన అంటే ఒక 5 అన్నదమ్ముల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంది, వాళ్ళ గుప్పిట్లో ఉంది. వాళ్ళ తమ్ముళ్ళు చెప్తే విన్నట్టు మా ముఖ్యమంత్రి గారు కొడుకో బిడ్డనో చెప్తే వినే టైప్ కాదండి. రాష్ట్ర ప్రజలకు ఇది ప్రయోజనం జరుగుతుంది ఏది కాదనేది ఆలోచించుకుంటారు. వారు చేసే ప్రతి పనులు లెట్ మీ ఫినిష్ అండి. ఏ విషయంలో ఆయన చిత్తశుద్ధి ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టు అప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు అడ్డుకట్టేస్తారు, ఇప్పుడు కూడా వాళ్ళే అడ్డుకట్టేస్తారు. ఇప్పుడు రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారు 47 సార్లు ఢిల్లీ పోయిండు. 47 సార్లలో 75 to 80% బీజేపీ లీడర్లనే కలిసి వచ్చిండు. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అంటేనే చాలా ఆలోచించి ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్నిసార్లు పోయి కలిసినప్పుడు ఇంత చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూడా ఆ రోజు ఆయోగ్ లో విందులు వినోదాలు అన్ని జరిగిన తర్వాత మరి ఈ మాత్రం ఒప్పించలేకపోయిందా ముఖ్యమంత్రి? మరి ఇప్పుడు ఈ రోజు ఫ్యామిలీ గురించి వచ్చింది. నేను అదే అంటున్నానండి. హైదరాబాద్ లో మీరు ఒక వారం 10 రోజులు ఉంటే హైదరాబాద్ లో ఈ అన్నదమ్ముల అరకాలు ఎగ్జాంపుల్ చెప్తానండి. మన నిజామాబాద్ ఒక కేస్ స్టడీ. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మీ ముఖ్యమంత్రి? ఒకసారి లిస్ట్ తీయండి మీరు. ఒక్కటన్నా ఇచ్చిండా అండి? ఒక్కటన్నా ఇప్పటి వరకు ఒక మైనారిటీ మనిషికి మంత్రివర్గంలో స్థానం కల్పించిండా అండి? కల్పించలేదు. ఎవరినో ఇప్పుడు ఈ రోజు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ముస్లిం నాయకుడు, మైనారిటీ నాయకుడు ఈ రోజు ఆయన పక్కన నిలబడి ఆయన కారులో వెళ్తా ఆయన తర్వాత నేనే అంటున్నాడు. ఈ రోజు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు డిక్లేర్ చేయడం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన రెడ్డా కాదా? ఆయన రెడ్డా కాదు. బీసీ సంక్షేమ మంత్రి లేడా మీకు? ఆయనతో చెప్పిస్తే ఏమైతుంది? మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ఇంకోటన్నా ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ముఖ్యమంత్రులు ఇచ్చినాం అవి ఇచ్చినాం అని అంటున్నారు. చట్టపరంగా ఇవ్వండి. మీరు ఇస్తే మీరు ఏదో నేను ప్రసాదం పంచినట్టు ఇచ్చినా మీరు కూడా ఇవ్వండి అని అంటే కుదరదు. అది పోరాటానికి ఫలితంగా మీరు రాజ్యాంగంలో సవరణ చేస్తే మేము గొప్పగా ఫీల్ అవుతాం తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు మొన్న, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకున్నా మేము మా పార్టీ నుంచి ఇస్తాము 42%, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలంటారు. ఎందుకు ఇవ్వాలండి? అట్లా ఇయ్యరు. అదేమన్నా బిచ్చమా అండి? పోరాటం చేసిన వాళ్లకు ఫలితంగా పోరాటం చేసినందుకు ఇవ్వాలి 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలి తప్ప ఏదో అడుక్కుంటే ఇచ్చినట్టో లేకపోతే మీకు దయగలిగి పారేసినట్టో అట్లా ఇస్తే ఎట్లా ఒప్పుకుంటారండి ప్రజలు? ఒప్పుకోరు కదన్నా. ఎస్ మీ పాయింట్ చెప్పండి. నేను శేషు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇంత విడ్డూరంగా ఉందంటే కనీసం ఇప్పటికైనా వాళ్ళు ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం రిజర్వేషన్ 42% బీసీలకు ఇచ్చి ఆ చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇప్పటికైనా సపోర్ట్ చేయలేమని నేను ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ నుంచి ఎంతసేపు మళ్ళా వాళ్ళు తప్పు చేసిరు, ఆనాడు ఉన్న రిజర్వేషన్ తగ్గించరు, దానికి క్షమాపణ చెప్పండి. అవి పోయి ఎంతసేపు అది చేసినో మీరు ఇది చేయడం మీరు ఏం మాట్లాడుతారు? ఇంకా బీజేపీ నాయకులు కూడా ఎంత విడ్డూరంగా మాట్లాడుతారు అంటే ఇవాళ నేను ఒకటే అడిగినండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 42% రిజర్వేషన్ బిల్లు పంపించి ఇప్పుడు నెలల తరబడి గడుస్తుంది. నువ్వు పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ ఎన్ని రోజులు పాస్ చేసినండి? మరి వాళ్ళు బీసీ అని చెప్పుకుంటారు కదా, మరి దీ బిల్లును కూడా పాస్ చేయమనండి. ఎవరు అడ్డుకుంటారు నిన్ను? ఇప్పుడు మోడీ ఎన్నో చట్టాలు చేస్తుండు కదా, ఎన్నో ఆర్డినెన్స్ తీసుకొచ్చి కదా 11 సంవత్సరాలుగా. మరి దీంట్లో కూడా ఈ బీసీ బిల్లుని 9th షెడ్యూల్ లో పెడితే చట్టబద్ధంగా రిజర్వేషన్ వస్తుంది కదా. మీరు చేయకపోయినా కూడా మేమిచ్చిన మాట తప్పొద్దు, బీసీలకు అన్యాయం జరగొద్దు అని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లంతా కలిసి నిర్ణయాలు తీసుకుని ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇంకొకటి మరి మిత్రులు మాట్లాడుతుంటూ తెలిసి మాట్లాడుతారో నాకు ఏం అర్థం కాదు. ఎట్లా విడ్డూరంగా మాట్లాడతారంటే ఒక మినిస్టరు ఏ మినిస్టరు దాన్ని ప్రకటిస్తారని, వాళ్ళంతా క్యాబినెట్ మినిస్టర్ అంటే ఐఎన్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది. అది దాంట్లో నిర్ణయాలు క్యాబినెట్ నిర్ణయాలు చెప్తే దాని మీద కూడా రెడ్డి ఏం మాట్లాడతారండి?
మీకు చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు చెయ్యండి, ఇవాళ మేము చేసినందుకు దేశ ప్రజలందరూ కూడా నేను ఒకటి చెప్తున్నా, క్యాస్ట్ సెన్సస్ మరి ఎందుకు చేయలేదండి? మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయట పెట్టలేదండి? ఇదే కేసీఆర్ చేసింది కదా. పర్ఫెక్ట్ ఉందా? ఏ కులం కరెక్ట్ నంబర్ ఉంది, అదే కదా. నువ్వు చెయ్యాలి, నీకేం తెలుసు? నువ్వు చెయ్యకపోతే నువ్వు బయట పెట్టకపోతే బిల్లు చేసి అసెంబ్లీలో ఒప్పందం చేసి కేంద్రానికి పంపించడం విను మిత్రమా. చేసిరు కానీ తప్పులు చేశారు, పర్ఫెక్ట్ ఇవ్వలేదని చెప్తారండి. ఎవరు చెప్తారు? అసలు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఏం తెలుసు తప్పుల గురించి మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పుల గురించి మాట్లాడతారు. నువ్వు చేసిన చట్టాన్ని, నువ్వు చేసినటువంటి ఏమో కుటుంబ సర్వేని బయట పెట్టవచ్చు. ఇవాళ మేము చేసి సైంటిఫిక్ గా ఎవరు చేయని, ఇవాళ మేము చేయడం పట్టుకునే కదా నరేంద్ర మోడీ మెడల్ వంచి ఇవాళ దేశవ్యాప్తంగా రేపు జరగబోయే జనగణలో కులగణన పెట్టింది. ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడండి మహారాష్ట్రలో పోయి, అరే విను మిత్రమా, నీకు వెళ్ళిపోతా విను, నేను చెప్తా. ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడు? విడిపోతే పడిపోతా ఉన్నాడు, విడగొట్టాడు, కులగణన చేయొద్దన్నాడు. అరే విను ఏం కామెంట్ నీకంటే ఎక్కువ మాట్లాడతా నేను. విను ఫస్ట్ విను, నువ్వు ఇదే కులగణలో విడిపోతే పడగొడతామన్నాడు, కులగణ ఇవాళ చేసిన దానికి కారణం ఇవాళ బీసీ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేస్తా కదా. అరే విను మిత్రమా, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సబ్జెక్ట్ లేకపోతే అదే మాట్లాడతాం. సబ్జెక్ట్ యూ కెన్ స్పీక్ లైక్ దట్. ఒక నిమిషం అండి, పర్సనల్ వద్దు. జగన్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, లింగం యాదవ్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాత్రం నాకు ఇంకిత జ్ఞానం ఉంది. క్లారిటీ తీసుకుందాం ప్లీజ్, పర్సనల్ వద్దు. మీరు మోసం చేసిరు బీసీలకు, ఇవాళ మీ చేతనే సపోర్ట్ చేయరు. ఒక నిమిషం. ఎస్ శేషు గారు, అదే ఇప్పుడు ఇంత పెద్ద జిల్లా, ఉమ్మడి జిల్లాలో జిల్లా ఉన్న రిజర్వేషన్ తగ్గి చట్టబద్ధం ఒక నిమిషం అండి, క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం అండి, ఒక్క సీట్ ఇచ్చిరా? మీరు ఒక్క సీట్ ఇచ్చిరా? ఇచ్చిరా? అందరూ తెలుసులే మిత్రమా. ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు. శేషు గారు ఇప్పుడు ఏమైతే వీటి గురించి జగన్మోహన్ గారు, నేను మళ్ళీ వస్తాను. జగన్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం అండి ప్లీజ్, పోయి కావద్దు. మీరు అంటున్నారు ఇప్పుడు వీటికి సంబంధించి క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ గారు మేడం ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తారు. ఒక నిమిషం, ఈ పాయింట్ మీరు మాట్లాడారు. రైతు బంధు మీదనే సర్వైవ్ అవుతున్నారు మీరు. ఇప్పటికీ కూడా మీరు సర్వైవ్ అవుతున్నారు. మళ్ళీ అదొకటి, తెలంగాణ ప్రజల కష్టార్జిత లక్షల కోట్లు దోచుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందండి? కవితారావు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఒక నిమిషం, మన టాపిక్ డిబేట్ అవుతుంది. జగన్మోహన్ గారు ఒక నిమిషం, దీని గురించి క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం దయచేసి, మిగిలిన వారు కూడా మాట్లాడే ఎవరు డైవర్ట్ చేస్తున్నారు ఏంటో కనుక్కుందాం. లింగం యాదవ్ గారు ఒక నిమిషం, మళ్ళీ వస్తాను. ప్లీజ్ వెయిట్, ఒక్క నిమిషం అండి. శేషు గారు ఏం చెప్తారు అసలు? ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. శేషు గారు ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? నిజంగా కోర్టులో ఇది నిలబడుతుందా లేదా, ఏం చెప్తారు? వాళ్ళ పార్టీల పంచాయతీ ఆపితే మంచిదండి. ఎందుకంటే నేను ఒక విశ్లేషకుడినే కాదు, బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ మాట్లాడుతున్నా. మాట్లాడినాయండి. ఏందా పంచాయతీ? పార్టీల పంచాయతీ ఇది. రిజర్వేషన్లు వస్తాయా రావా అనేటటువంటి చర్చ జరుగుతుంటే పార్టీల పంచాయతీ పెట్టుకుంటారేంటది? 15 ఏళ్లుగా బీసీల ఉద్యమంలో తల పండిపోయినది. రిజర్వేషన్లు వస్తాయో రావో, రిజర్వేషన్లు ఎట్లా పోయినాయో మొత్తం చర్చకు రమ్మంటే చర్చకు వస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పిలవట్లే మమ్మల్ని చర్చకి? మీకంటే ఎక్కువ మేము కూడా ఉద్యమాలు చేసాం. బీసీల కోసం రెస్టిగేట్ అయిన నీకు చరిత్ర తెలియదేమో. బీసీల కోసమే రెస్టిగేట్ అయినా ఈ దేశంలో యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ఇది విను. మరి ఉద్యమం చేసాడు కాదు, నీకంటే ఎక్కువ నేను కూడా చేసాం. బీసీల కోసమే రెస్టిగేట్ అయిన ఎందుకు విలువ? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మేడం, ఇప్పుడు ప్రొసీజర్ ఎట్లుంటుందంటే కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో పాస్ చేయటం, అసెంబ్లీలో పాస్ చేసినటువంటి నిర్ణయాన్ని గవర్నర్ కి పంపుతారు. గవర్నర్ పంపినటువంటి ఆర్డినెన్స్ ని గాని బిల్లుని గాని ఎకాఎకిన ఆమోదించరు. వాళ్ళు ఇది రాజ్యాంగబద్ధంలో ఉందా, చట్టబద్ధంలో ఉందా, లిమిట్స్ లో ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఆమోదం చేస్తారు. గతంలో తమిళసై గారు వీళ్ళు పంపినటువంటి బిల్లులను ఆపారా లేదా? తమిళనాడులో ఎన్ రవి 11 బిల్లులను ఆపితే
తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక సూచన చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి గాని గవర్నర్ దగ్గరికి గాని వస్తే 3 నెలల్లో దాన్ని ఆమోదిస్తామా రిజెక్ట్ చేస్తామా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్పాలి అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఆర్డినెన్స్ ని మన గవర్నర్ కి పంపితే గవర్నర్ ఆమోదించడానికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషనల్స్ ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్ని చూసుకొని ఆమోదిస్తారు. బట్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ చెప్తుంది, సుప్రీంకోర్టు లీగల్ లో ఉన్నటువంటి అంశము 50% రిజర్వేషన్లు మించకూడదు అని గనక ఉన్నప్పుడు గవర్నర్ ఏ విధంగా వీళ్ళు పంపినటువంటి ఆర్డినెన్స్ ని ఆమోదిస్తారు? ఒకవేళ గవర్నర్ ఆమోదినా ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయి పిటిషన్స్ వేస్తే కోర్టు ఏం తీర్పు చెప్తుంది, ఎంత డిలే అవుతుంది అనేటటువంటి ప్రశ్నలన్నీ ఇక్కడ వస్తాయి మనకి. బట్ దీంట్లో నేను అనేది ఏంటంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇగో ఇది అండి వాళ్ళు పెట్టినటువంటి బిల్లు. మల్లింగము చెప్తున్నారు ఇది మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు మల్లింగం. వాళ్ళు పెట్టినటువంటి బిల్ ఇదండి. అసలు ఎస్సీ ఎస్టీలకి ఎంత రిజర్వేషన్ ఉందండి? స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్ ఉంది. దీంట్లో ఎంత పెట్టారండి? దీంట్లో వాళ్ళు పెట్టింది 15+10 పెట్టారు. అంటే వాళ్ళకి 25%. వాళ్ళ రిజర్వేషన్ తగ్గుతుందా? జనాభా ప్రాతిపదిక ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చెప్తుంటే వాళ్ళ రిజర్వేషన్ ని మీరు తగ్గించి పెట్టారు. అంటే 69% రిజర్వేషన్ పెట్టాల్సిన బిల్లులో 67% పెట్టారు. ఏది ఇదే బిల్లులో మొన్న పంపినటువంటి వాళ్ళ బిల్లులో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మొత్తం కలిపి 67%. కానీ వాస్తవంగా ఉండాల్సిన 69%. వాళ్ళకి స్థానిక సంస్థల్లో 2019లో ఎన్నికలు జరిగింది ఎంత? 27%తో జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకుంటారండి? మరి బిల్లు పాస్ అయిద్దండి? ఇంత లొసుగులతో ఉన్నటువంటి బిల్లులు బట్టి. రెండోది, మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా. తమిళనాడులో 1970లో రిజర్వేషన్లు బీసీలకు 25% నుంచి 31% పెరిగాయి. తర్వాత 1980లో బీసీల రిజర్వేషన్లు 31% నుంచి 50% పెంచారు. పెంచడానికి వ్యాలిడ్ రీజన్ చెప్పారు. అక్కడ వ్యాలిడ్ రీజన్స్ ఏంటంటే అక్కడ ఒక కమిషన్స్ వేసి అంబాశంకర్ కమిషన్ వేశారు, సత్యనాథన్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్స్ లలో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏం పాయింట్ చెప్పారు? సత్యనాథన్ కమిషన్ ఏం చెప్పింది అనంటే బీసీలలో ఎంబీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్లని పెంచుకోండి అని చెప్పిండు, వ్యాలిడ్ పాయింట్. తర్వాత అంబాశంకర్ కమిషన్ ఏం చెప్పిందనంటే బీసీల్లో 11 కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందాయి కాబట్టి మీరు రిజర్వేషన్లు పెంచుకోండి అని చెప్పారు. ఇక మీరు భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఇగో మీరు పెట్టిన పాయింట్స్ చూడండి, అసలు వ్యాలిడ్ ఉన్నాయని. బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి బీసీలు రిజర్వేషన్లు 42%. ఏంది ఇంకా వెనకబడి ఉంది? ఏబీసీలు పెట్టారా మీరు? వ్యాలిడ్ పాయింట్ పెట్టారా? బేస్ పెట్టారా? ఇది బిల్ అండి. మా ఘనత వహించినటువంటి లింగం యాదవ్ గారు, మేనిఫెస్టో కమిటీ రాసిన లింగం యాదవ్ గారు ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలు చదివితే రిజర్వేషన్లు వస్తాయా? యాదవ్ గారు, దీనికి మీ పాయింట్, మీ ఆన్సర్ ఏంటి? ఇందాక టీఆర్ఎస్ రిజర్వేషన్ తగ్గించినందుకు వారు క్షమాపణ చెప్పాలని, మరి ఆయన కూడా శేషు గారు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక్క నిమిషం అండి, శేషు గారు ఆయన వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మరి మీరు కూడా రిజర్వేషన్ తగ్గిస్తున్నారు కదా. గతంలో బీఆర్ఎస్ తగ్గించింది, వాళ్ళు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి మీరు చేసింది కూడా ఏంటి? శేషన్న గారు చెప్పింది డెఫినెట్ కూడా. ఆయన కూడా బీసీ ఉద్యమంలో పనిచేసిండు, ఒక తెలంగాణ ఉద్యమకారుగా మేము గౌరవిస్తాం. నేనేమంటున్నంటే ఇవాళ ఏదైతే గతంలో కూడా ఇక్కడే కదండి సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భంలో చెప్పినాయి, రిజర్వేషన్ పెంచుకోవాలంటే ఒక సర్టిఫికెట్ డేటా ఉండాలని. గతంలో మిగతా రాష్ట్రాలలో రిజర్వేషన్ పెంచినా కూడా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఎందుకంటే నీల ఇందిరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో, ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% క్యాప్ అనేది పెట్టడం జరిగింది. ఇవాళ దానికి అనుగుణంగానే అట్లా జరుగుతుందనే ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సైంటిఫిక్ గా లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు లెక్కల ఆధారంగానే ఇప్పుడు రిజర్వేషన్ వేస్తున్నాం కదా. సైంటిఫిక్ మీరు లెక్కల ఆధారంగానే తగ్గించడం, లెక్కల ఆధారంగా ఇప్పుడు రిజర్వేషన్ పెంచడం కాబట్టి ఇప్పుడు హైకోర్టులు కూడా ఛాలెంజ్ చేయండి. మీరు పెట్టిన ఆయన చెప్తున్నారు శేషు గారు 2% తగ్గింది, 15 చూపించారు. రిజర్వేషన్లని మేము జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలనేది మా ఉద్దేశం. ఇవాళ అందుకే సైంటిఫిక్ గా డేటా చేసినాండి. ఈ రాష్ట్రంలో లేకపోతే 11 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గాని మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. 10 ఏళ్లు దాదాపు తెలంగాణని బీఆర్ఎస్ పరిపాలించింది. వాళ్ళు సైంటిఫిక్ గా చేసిరా? ఇవాళ మీ భూసాని వెంకటేశ్వర ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక సైంటిఫిక్ గా ఇంత శాస్త్రీయబద్ధంగా మేము ఇవాళ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇవాళ దాని బేసిస్ నే రిజర్వేషన్ పెంచాలని అడుగుతున్నామన్నా. ఎవరు లీగల్ అడ్వైస్ ఇస్తున్నాం.
లీగల్ అడ్వైస్ 27% 25% కి చేశారు. అది మరి మీరు తగ్గించారు కదా అనేది క్వశ్చన్. మేము ఎక్కడ తగ్గించాలండి, రిజర్వేషన్ పెంచాలనే మా ఉద్దేశం కదా. గారు రిజర్వ్ పెంచాలనే ఇవాళ అందుకే కదా ఇప్పుడు కోర్టు కూడా ఛాలెంజ్ అయ్యి. నేనేమి గాలి పోగేసుకొని వచ్చి మాట్లాడలేదు. బిల్లులో పెట్టారు 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ తో ఎన్నికలు జరిపాము. బీసీలకు 23% ఎన్నికలతో రిజర్వేషన్ జరిపాము. 27 + 23 టోటల్ ఎంత 50%. బట్ ఇప్పుడు మీరు పెట్టినటువంటి విద్య ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లు పెట్టి కేంద్రానికి పంపారు. ఈ బిల్లులో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. టోటల్లీ 67. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ 2019లో 27 ఉంటే మీరు 25 పెట్టారు. వాళ్ళ జనాభా తగ్గిందా? మరి మీరు పెట్టిన కులగణనలో వాళ్ళ జనాభా ఎస్టీలది 10% పెట్టారు, ఓకే ఒప్పుకుంటాం. కానీ ఎస్సీలది ఎంత పెట్టారు? 17% పెట్టారు. కానీ ఇక్కడ మీరు బిల్లులో రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? 15% ఇచ్చారు. అంటే జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని చట్టం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే తగ్గించారన్నదే కదా క్వశ్చన్. లేదా నేను మొదటి చాలా ఆ బిల్లు తప్ప లేదంటే మీరు చెప్తుంది తప్ప? చెప్పండి, ఇవాళ పాపులేషన్ ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ తగ్గించడానికి లేదండి. అది ఆంధ్ర పాపులేషన్ సెన్సెస్ అన్నా శేషన్న గారు సెన్సెస్ ప్రకారమే వాళ్ళకి రిజర్వేషన్ వస్తాయి. ఇవాళ బీసీల గురించి కదా, ఎస్సీ ఎస్టీకి సంబంధం. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హక్కులు శేషన్న గారు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, రక్షణ ఉన్నాయి. ఎస్సీ ఒక్క నిమిషం ఆగండి. ఎస్సీ ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అన్నారు కదా. ఎస్సీ ఎస్టీలతోటి లింక్ అయి ఉంటుంది బీసీల రిజర్వేషన్. మీరు 2019 లోకల్ బాడీ ఎలక్షన్లలో గ్రామ పంచాయతీల్లో, జెడ్పీటీసీలలో, ఎంపీటీసీల్లో బీసీల రిజర్వేషన్ తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళకి 27% ఇచ్చాం. అప్పుడు మనకి 23 వచ్చింది. కానీ వేరాజ్ మీరు 2020లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34% ఉంది. ఎందుకుంది తెలుసా? పట్టణాలలో ఎస్సీ ఎస్టీలు జనాభా తక్కువగా ఉండటం వల్ల మన రిజర్వేషన్ మనకు మిగిలింది. అంటే బీసీల రిజర్వేషన్ మీరు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో మిగిలింది, గ్రామ పంచాయతీల్లో తగ్గింది. కారణమేంది? జనాభా ప్రాతిపదికనే. ఇది మనం ఇంపార్టెంట్. అందుకని మీకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పోగా మిగిలినవే బీసీలకు వస్తాయి. ఇది చట్టం, ఇది రాజ్యాంగం. బట్ ఇది ఎప్పుడు పోవాలంటే ఇందాక శ్రీవాణి గారు చెప్పినట్టు 50% క్యాప్ ఎత్తివేయాల. 50% క్యాప్ ఎత్తివేస్తే ఓపెన్ మొత్తం 100% రిజర్వేషన్ లో బీసీలకు 42 అయింది, 52 ఇవ్వచ్చు, 56 ఇవ్వచ్చు. బట్ అది ఎత్తేయకుండా ఇది జరిగే పరిణామాలు కాదు. ఇంకొకటి నేను చెప్పేది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరూ కోరలేదు, కోరకపోయినా 10% ఇచ్చారు. మీకు అగ్రవర్ణాల్లో 3%, 4% పేదలుంటే 10% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంది అని అంటే మీకు చాలా మంచి స్లోగన్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ మీకు చెప్తాను. జిత్నే ఆబాది ఉత్నే ఇసేదారి, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత వాటా ఇవ్వాలనేది. బట్ ఈ వాటా రావాలి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణలు జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము బిల్లు పంపింది, సంతోషం, ఆహ్వానిద్దాం. కేంద్రము దీనిపైన ఆలోచన చేయాలి. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రము ఒక బిల్ పెట్టాలి పార్లమెంట్ లో. ఆ బిల్లు ఉమెన్ బిల్ ఎట్లయితే పాస్ చేయించారో లోక్సభలో, రాజ్యసభలో, అట్లా పాస్ చేయించితేనే ఈ రిజర్వేషన్లకు వ్యాలిడిటీ వస్తుంది. అప్పుడు కూడా ఎందుకంటే శ్రీవాణి గారు, జగన్ గారు ఇద్దరు చెప్పినాక దానికి క్లారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం అండి శేషు గారు. శ్రీవాణి గారు, సో బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు బీసీల పైన బీజేపీ చిత్తశుద్ధి ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి మీరు అన్నారు 13 సీఎంలు కానీ ప్రధాని కూడా బీసీ అని. కానీ రాజకీయంగా కాదు కదా, పేద మధ్య తరగతిలో వెనుకబడిన బీసీలకు ఈ రోజు రిజర్వేషన్ కావాలి, వాళ్ళు కదా లాభం చెందేది. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారనేది కదా క్వశ్చన్స్. దానికి ఏం చెప్పారు? నేను ఒకటి అండి, మీ త్రూ ఇక్కడ ఉన్న ప్యానెల్లో లింగం అన్న గారు ఉన్నారు, శేషు అన్న గారు ఉన్నారు. బీసీ కులాల కోసం ఎన్నో రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న వాళ్ళని నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. మీరు పదే సైంటిఫికల్ గా బీసీ కులగణన చేయించాము అని అంటున్నారు. ఇట్స్ నాట్ ప్యూర్ అండి, అది మీకు కూడా తెలుసు. అందులో ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి అన్నది. అది మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా దాన్ని లేవనెత్తారు. తర్వాత ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కూడా వచ్చి ముందుకి అవును అది తప్పయింది, దాన్ని మళ్ళా మేము సరిదిద్దుకుంటాము అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది ఒక కరెక్షన్ చేసుకోవాలి. దాంతో పాటుగా అందులో రిలీజియన్ బేస్డ్ కోటా ఉంది, విచ్ ఇస్ అగేన్స్ట్ సుప్రీం కోర్ట్, విచ్ ఇస్ అగేన్స్ట్ అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా అందులో బీసీఈ కేటగిరీ తీసుకొచ్చారు. అందులో ఒక రిలీజియన్ బేస్డ్ ఉంది. మళ్ళా ఆ రిలీజియన్ బేస్డ్ లో ప్రాపర్ గా కేటగిరీ వైజ్ అందులో కూడా ఓసీలు ఉన్నారు, అందులో కూడా బీసీలు ఉన్నారు, అందులో కూడా ఎస్సీలు. మళ్ళీ ఆ కేటగిరీ వైజ్ అందులో తీసుకొచ్చారా లేదా? మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నా, సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఈ ప్రాపర్ డివిజన్స్ తీసుకొని వచ్చి మనం న్యాయబద్ధంగా పోరాడితే, నేను కూడా చెప్తున్నాను అందరం కలిసి కట్టుగా న్యాయబద్ధంగా పోరాడితే నిజంగా కూడా మనం గెలవగలుగుతాం. అందులోనే కానీ ఏదో లూపోల్స్ తీసుకొని ఏదో అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ కేవలం రాజకీయంగా 42% బీసీలకు ఇవ్వాలి అంటే అందులో బీసీ కేటగిరీస్ మీరు డివైడ్ చేశారా? అందులో రిలీజియన్ బేస్డ్ కేటగిరీ ఏదైతే ఉందో బీసీఈ కేటగిరీ, ఆ కేటగిరీలో ఎందుకు డిఫరెన్సెస్ తీసుకురాలేదు? ఆ కేటగిరీలో మీరు డిఫరెన్సెస్ తీసుకొచ్చి అందులో ఇక్కడ ఉన్న బీసీ కులాలలో అన్ని కూడా ఈక్వల్ గా చేశాము, మేము ఒక సైడ్ బయాస్డ్ గా పోలేదు అని చెప్తే రాజ్యాంగబద్ధంగా మనం పోరాడాలనుకుంటది. అంతేగాని ఏదో సొంత ప్రయోజన కోసం మేము ఆ రోజు కామారెడ్డిలో మేము డిక్లరేషన్ అనౌన్స్ చేశాం కాబట్టి మేము చేయాలనుకుంటున్నాం హడావిడిగా సైంటిఫికల్ గా చేశామన్నా నేను ఏమంటారు ఒక ప్రెసెంట్ గా నేను ఇక్కడ ఉండి నేను సాక్ష్యం చెప్తున్నానండి. బీసీ కులగణన ప్రాపర్ గా జరగలేదు. నేను ఒక కార్పొరేటర్ గా చెప్తున్నాను. మా డివిజన్ లోనే గానీ ఎక్కడైనా గానీ జీహెచ్ఎంసీ పరంగా ఎన్యూమరేటర్స్ ని అక్కడ పెట్టారు. ఎన్యూమరేటర్స్ ని డివైడ్ చేసి వాళ్ళకు ఒక పెట్టి అందులో టిక్కులు పెట్టుకొని రావాలి అది ఇది అని చెప్పారు. వాళ్ళు ఎన్నెన్ని ఇండ్లకు వెళ్లారు, వాళ్ళు తీసుకొచ్చిన కులగణన ద్వారా మీరు ఎక్కడ కూర్చొని డివైడ్ చేశారు? ఇదంతా ప్రాపర్ క్లారిటీ ప్రజలకు లేదు. ప్రజలకు పక్కన పెట్టేయండి, మీరు ప్రజలను మోసం చేయాలి అవన్నీ పక్కన పెట్టండి. కానీ మీరు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, మీరు వ్యాలిడ్ గా గెలవాలి లా ప్రకారంగా అనుకుంటే అక్కడనన్నా మనం కనీసం ప్రూఫ్స్ చెప్పాలి కదండి. అక్కడికన్నా మనం రెడీగా ఉండాలి. 42% నిజంగా కూడా బీసీలకు కావాలి, బీసీలో న్యాయం జరగాలి, బీసీ నాయకులు మంత్రులు కావాలి, బీసీలు రాజకీయంగా కూడా బలంగా కావాలి అన్న చిత్తశుద్ధి హార్ట్ఫుల్ గా ఉంటే దయచేసి మీరు అన్న సైంటిఫికల్ గా అన్న పదే యూజ్ చేసిన వర్డ్ ని నిజంగా కూడా ప్రాపర్ గా చేసి సుప్రీం కోర్ట్ కి కానీ ఎక్కడికన్నా వెళ్తే మనం గెలుస్తాం. లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా వాళ్ళని రిజెక్ట్ చేసి మళ్ళా మనం పంపించాం. ఓకే, ఎస్ జగన్మోహన్ గారు మీరేం చెప్తారు? శ్రీవాణి గారు చెప్పిన పాయింట్ కి మీరు ఏకీభవిస్తున్నారా? మొత్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే కులగణన ఉందో అది తప్పుల తడకగా ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? అదే చెప్తున్నా కదండి, శ్రీవాణి గారు కరెక్ట్ గా చెప్పారు. వారితో నేను ఏకీభవిస్తున్నా. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అప్పటికి ఎంపీ ఎలక్షన్ కాలేదు. ఎంపీ ఎలక్షన్ ని కూడా టార్గెట్ చేసి అంటే రేపు పొద్దున మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మేము 50% గోడను కూడా కూల్చేస్తామని చెప్పి చాలా పెద్ద ప్రామిసెస్ అయినాయి. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా పెద్ద ప్రామిసెస్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే నేను తనని అడిగిన, ఈ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వేసినప్పుడు కామారెడ్డిలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారని అడిగి, అది పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే ఇది నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధితో మాట్లాడుతున్నట్టు మాకు అనిపించాలంటే ఫస్ట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఆయన నిరూపించుకోవాలి. ఆయన నిరూపించుకోకుండా ఇంక ఎల్లకాలం ఆయన వల్ల మోదీ గారికి సహాయం జరగడము, మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రామిస్లన్నీ చేసుకుంటే ఎంటీ ప్రామిసెస్ జనాల ఓట్లు వేసుకొని ఇవన్నీ మోసం చేయడం ఎందుకండి? ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయననే ప్రూవ్ చేసుకుంటలే. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి ఏదైతే ఉందో అది విచ్ఛిన్నం అయిపోయింది. మనం చూసాం కదా. ఆయన ఉంటే మేము పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నారు. సరే పాపం ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏంటంటే ఈయన తప్ప వేరే దారి లేదు కాబట్టి నడిపిస్తా ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చిండు రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రామిసెస్ ఆయన వచ్చి వాళ్ళ సిస్టర్ వచ్చి ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి ప్రామిస్ చేసినాయి, ఎన్ని గానమైనాయి అది ఒకసారి వీళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఏమంటున్నా అంటే అన్న మనం అందరం బీసీలం ఇక్కడ ఉన్నది, పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన నిజామాబాద్ లో, తర్వాత శ్రీవాణి గారు ఉన్నారు, అందరు లింగం యాదవ్ గారు కూడా ఉన్నారు. మేము స్వాగతిస్తున్నాము. కానీ ఇది జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మీలాంటి వ్యక్తులది, పార్టీలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులది. ఒకవేళ మళ్ళా ఈ చట్టబద్ధత గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏజీ గారిని పిలిపించుకున్నాం కేబినెట్ కి అని చెప్పి చాలా గొప్పగా చెప్పినారు. ఏజీ గారు కూడా ఎవరండి? ఇప్పుడు ఇండైరెక్ట్ గా సీఎం గారే కదా నామినేట్ చేసేది. అవన్నీ షో కోసం నడుస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఈ పని జరగాలనంటే ఈ 2 నెలల సమయం మన శేషన్న గారు చెప్పినప్పుడు 3 months మినిమం టైం పడుతుంది, 3 to 4 months పడుతుంది. ఇప్పుడు 2 months లో మనం ఎలక్షన్ చేయాలనే ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఆయన చేతులు ఎత్తేసి మాతోని మేము ప్రయత్నం చేసినాం, మాతో కాలే, కాకపోతే మేము సీట్లు ఇస్తున్నాం, టికెట్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి
2 years నుంచి గ్రామాల్లో పరిపాలన మొత్తానికే ఖతమైపోయింది. అయిపోయిన దానికి సర్పంచ్ ఎలక్షన్లు ముందు పెట్టకుండా ఇప్పుడు పరిషత్ ఎలక్షన్లు పెడతామని చెప్పి చెప్తున్నాం. ఎందుకనంటే వాళ్ళకి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, టికెట్లు మేము ఇంత ఇస్తున్నామని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి పరిషత్ ఎలక్షన్లు ముందు పెట్టి వీళ్ళు ఎలక్షన్ పోదామని చూస్తా ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మీరు నిజంగా చేయాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి, కానీ మీరు సర్వైవ్ అవుతుందే మా స్కీమ్ల మీద అని చెప్పి నేను ఫైనల్ గా చెప్పి లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? నేను ఇంతకుముందు అన్నారు పెద్దలు అన్నారు శేషన్న గారికి అన్నప్పుడు నేను ఎస్సీ రిజర్వేషన్ అది చట్టబద్ధత ఉంది, దాన్ని ఎవరు తగ్గించడానికి కానీ ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అవి ఇవాళ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ లేని ఎవరికి బీసీల కోసం. అందుకే ఇవాళ ప్రాబ్లం అంతా బీసీ రిజర్వేషన్ కు వచ్చింది. అందుకే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 42% రిజర్వేషన్ అని, ఇవాళ దానికోసం ఇవాళ మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్రంలో మా జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏమని, మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిండు. అవును, రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు బీజేపీకి నరేంద్ర మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా 11 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. బీసీలకు ఇవాళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని పోరాడుతున్నారు. 50% క్యాప్ అది తీసేయలకు తననే బీసీలకు న్యాయం జరుగుతుందని పోరాడుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు లెక్క ఫామ్ హౌస్ లో వండుకోలే కేసీఆర్ లెక్క మీ నాయకుడు కూడా రమ్మారండి. ఒకటండి లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఒక మాట ప్రజలకు కూడా డౌట్ వస్తుంది. ఈ రోజు అటు కేసు తిట్టడానికి బీఆర్ఎస్ ని దూషించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందా, లేదంటే ప్రజలకు న్యాయం చేయడానికి అట్టే ఉందని చెప్పి ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారు. అసలు వాళ్ళు 10 ఏళ్లు చూసారు, వాళ్ళని ఇప్పుడు కాదని కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చారు. మరి మీరు చేయాలి కదా, వాళ్ళ బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారు. సరే ఆయన చేస్తారా కాదా అది పక్కన పెట్టారా, నెక్స్ట్ ప్రజలు చూస్తారు. దాన్ని వాళ్ళకి ఇస్తారా లేదా పక్కన పెట్టి మీరు ఇస్తారు కదా, కదా పవర్ లో బిల్లులు అన్ని తప్పులు పెట్టారు. చెప్పారు కదా శేషు గారు చూపించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, అక్క బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, బీసీ మన అందరం కొట్లాడే అక్క. నేనే మిమ్మల్ని ఈ జీటీవీ న్యూస్ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, మీరందరూ కూడా పోయి నరేంద్ర మోడీతో దగ్గర మరి మెడల్ మోస్తారా, ప్రొటెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో పొట్లాడి పార్లమెంట్ లో బిల్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా బిల్లు పెట్టిరో 42% బీసీల రిజర్వేషన్ కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టించి బిల్లు ఆమోదించేసి 9th షెడ్యూల్ లో పెడితే మనందరూ బీసీలకే న్యాయం జరుగుతుంది. శ్రీవాణి గారు కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు, మీరు కరెక్ట్ గా పెట్టండి. మీరన్న సైంటిఫిక్ గా సెన్సస్ అన్ని కరెక్ట్ గా మెన్షన్ చేస్తే గవర్నర్ ఆమోదిస్తారన్నారు. శేషు గారు మీ ఫైనల్ కమెంట్స్ శేషు గారు అన్నారు, దాన్ని మీరు వినండి దయచేసి మీరు ఆగండి దయచేసి కంక్లూజన్ తీసుకుంటారు. శేషు గారు నేనలే శేషు గారు అన్నారు, శేషు గారు అన్నారు, మీరు టైం అయిపోయింది. శేషు గారు ప్లీజ్ 10 seconds లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం అయిపోయింది. లింగం గారు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఇది మీరు అరవడం వల్ల కరెక్ట్ కాదు. శేషు గారు నేను ఇచ్చాను మీకు కూడా టైం ఇచ్చాను. yes we are maintaining that, we are maintaining that. శేషు గారు మీ ఫైనల్ కమెంట్స్. ఇది పొలిటికల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక సోషల్ బ్యాక్వర్డ్ ఎకనామిక్ ప్రాబ్లము. దాన్ని మనం ఆ కోణంలోనే చూసుకోవాలి. ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన ఆరోపణలు చేసుకోవటానికి కాకుండా రిజర్వేషన్లు సాధించేటటువంటి మార్గాలు, రిజర్వేషన్లు సాధించే విధంగా మన ప్రయత్నాలు ఉంటే ఆయా వర్గాలకు మేలు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నాం, కానీ ఈ ప్రయత్నాలతోటి రిజర్వేషన్లు రావు అనేదే మా అభ్యంతరం. మీరు చేస్తున్న ప్రయత్నాలని మేమేమి తక్కువ చేసి చూడట్లేదు, లేకపోతే ఆ ప్రయత్నాలు మంచివి కావనట్లేదు. కానీ ఈ ప్రయత్నాలతోటి మీరు 42% రిజర్వేషన్లు సాధించలేరు. దీనికంటే ఇంకెక్కువ ఒక లీగల్ ప్రొసీజర్ ఉన్నది, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది, పొలిటికల్ విల్ కావాలి. ఇవన్నీ సమకూర్తేనే ఇంత పెద్ద అచీవ్మెంట్ జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ఎట్టకేలకు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మేము విత్ 42% రిజర్వేషన్ తో ముందుకెళ్తాం, లైన్ క్లియర్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది నిజంగా ఉందా, బీసీలు ఎవరి వైపు ఉన్నది అనేది మాత్రం